వెల్కమ్ టు అమృతం, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో స్పోర్ట్స్ పీపుల్ ఎటువంటి స్నాక్స్ తీసుకోవాలి అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనిక. పద్మ, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో స్పోర్ట్స్ పీపుల్ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి హెల్దీ లంచ్ ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు ఆల్రెడీ తెలియజేశారు. మరి ఈరోజు స్నాక్ టైం కాబట్టి స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ స్నాక్ అనగానే కొంచెం మిడ్ మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ వాళ్ళు వర్కౌట్కి కానీ లేకపోతే ప్రాక్టీస్కి కానీ వెళ్ళే టైం ఎన్ని అవర్స్ గ్యాప్ తీసుకొని వాళ్ళు స్నాక్ తీసుకోవాలి, అండ్ స్నాక్స్లో ఎటువంటి స్నాక్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. లైక్ ఎన్ అవర్స్ గ్యాప్ తీసుకోవాలి అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బిట్వీన్ మనం జనరల్గా తీసుకుంటూ ఉంటాం కదా, అరౌండ్ 11-11:30. సో ఈచ్ మీల్కి 2 to 2.5 hours గ్యాప్ ఉంటే బెటర్. అండ్ ఈ స్నాక్ ఐటమ్స్లో అంటే స్నాక్లో మనము ఒక 50 calories ఎక్స్ట్రాగా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ టైంలో మేబీ దర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ యాక్టివిటీ ఆర్ టైం లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే రెడీ టు ఈట్ ఫుడ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు చాలామంది. అందరూ చెప్పను కానీ బట్ చాలామంది లైక్ ప్రోటీన్ బార్స్ అని కానీ లేదా ఇలాంటి టైప్ ఏమన్నా కానీ తీసుకుంటూ ఉంటారు ఇన్ జనరల్గా. బట్ ఎప్పుడు ఒకసారి ఓకే కానీ అలాంటివి రెగ్యులర్గా అయితే అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్ అండి. సో దాని ప్లేస్లో ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకుని డేట్స్ కానీ ఈ మల్టీ నట్స్ అండ్ సీడ్స్ని వీటన్నిటిని కలిపి తయారు చేసుకుని ఓట్స్ వేసుకొని తయారు చేసుకుని ఓట్స్ అండ్ హనీ అండ్ నట్స్ కానీ ఇలా మిక్స్ చేసుకొని తయారు చేసుకునేటువంటి ఏవైనా చిక్కీస్ కానీ అలాంటివి మనము రెడీగా పెట్టేసుకొని మన బ్యాగ్లో పెట్టేసుకున్నాము అంటే దాట్ వుడ్ బి ద బెస్ట్ స్నాక్ అని చెప్పాలి. సో అలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయండి రాదర్ దాన్ బయింగ్ దెమ్. అండ్ అలాగే ఏంటంటే మోనిక, 1 మీల్ అలా ప్లాన్ చేసుకొని ఇంకొక మీల్ ఏంటంటే మెయిన్గా వీళ్ళకు ఇన్స్టెంట్ ఎనర్జీస్ చాలా ఇంపార్టెంట్. సో మిల్క్ షేక్స్ టైప్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కానీ ఈ మిల్క్ షేక్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ మనము వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్. సో ఎలా ఉండాలి ఇవి అంటే మనము లెట్స్ సే ఒకరోజు నువ్వుల్ని నానపెట్టుకోండి, ఒకరోజు రాగుల్ని నానపెట్టుకోండి, ఒకరోజు పల్లీలు నానపెట్టుకోండి. లైక్ వాటిని గ్రైండ్ చేస్తే మనకు పాలు అనేది వచ్చేస్తుంది. ఈ పాలల్లోకి ఈ బనానా కానీ షుగర్ కోసం డేట్స్ కానీ లైక్ కొన్ని పిడికడ్ నట్స్ కానీ ఇలా ఏమైనా కానీ వేసేసి గ్రైండ్ చేసుకుంటే ఒక స్మూతీ లాగా కానీ ఒక మిల్క్ షేక్ లాగా కానీ మనకు తయారైపోతుంది. సో ఇలాంటివి వాళ్ళు ఏంటంటే కొంచెం టైం ఉన్నప్పుడు ఈవినింగ్ టైం ఇంటికి వచ్చినప్పుడు కానీ అలా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే సో దట్ మనకి ఏంటంటే ద బ్యాలెన్సింగ్ మీల్, ద ఎక్స్ట్రా కార్బ్స్ వీ నీడ్ అండ్ దట్ ఎనర్జెటిక్ హెల్తీ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోవడం బెటర్ స్నాక్స్. ఓకే పద్మ, మీరు నార్మల్గానే చెప్తూ ఉంటారు పర్ డే 8 to 10 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి అని ఫర్ నార్మల్ పీపుల్. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్వెటింగ్ ఎక్కువగా ఉంటుంది అండ్ డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీళ్ళు ఎంతవరకు లిక్విడ్స్ తీసుకోవచ్చు? ఇది కూడా ఏంటంటే డిపెండ్స్ ఆన్ వాట్ దే ఆర్ ప్లేయింగ్, హౌ లాంగ్ దే ఆర్ ప్లేయింగ్, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఏజ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే 8 to 10 glasses వీళ్ళకి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు అవుట్డోర్లో ఆడుతున్నారు, టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా ఉంది అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ క్వాంటిటీ అనేది. బట్ ఇక్కడ కూడా ఓన్లీ వాటర్ మీదే మనం ఫోకస్ చేయకూడదు బికాజ్ మజిల్స్ ఏంటంటే చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. సో ద మజిల్ నీడ్స్ అ లాట్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ లైక్ ఏంటంటే పొటాషియం, సోడియం ఇలాంటివన్నీ కూడా మనకు మజిల్కి సరిగా ఇవ్వలేదు అనుకో, మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మజిల్ వీక్నెస్ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి స్టామినా ఇంప్రూవ్ అవ్వే అవకాశం ఉండదు అనమాట, త్వరగా నీరస పడిపోయినట్టుగా అనిపించడం. సో ఇలా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో దీనికోసం ఏం చేయాలంటే మనము ఆ తీసుకునే వాటర్ని కూడా మనము న్యూట్రిషనల్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే దోసకాయలు ఉంటాయి, వాటిని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేస్తే కుకుంబర్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. సో దట్ హ్యావ్ లైక్ అ లాట్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ దాన్ నార్మల్ ప్లెయిన్ వాటర్ కదా. సో అలా ప్లాన్ చేసుకోవటం, లేదా వాటర్ మెలన్ జ్యూస్ లాగా చేసుకొని అందులోకి చియా సీడ్స్ కన్నా అలా ఏదైనా యాడ్ చేసుకోవటం, కొబ్బరి నీళ్ళు రోజులో ఒక 2 సార్లు ప్లాన్ చేసుకోవటం. సో ఈ షుగర్ కేన్ జ్యూస్ ఆల్సో అనదర్ వెరీ హెల్తీ డ్రింక్. సో కొంచెం డైల్యూటెడ్గా షుగర్ కేన్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీసుకోవటం. సో ఇలా మనం తీసుకునే వాటర్ని కూడా న్యూట్రిషనల్గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు అంటే దే గెట్ ఆల్ కైండ్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్. ఓకే పద్మ, అంటే ఇప్పుడు మీరు చెప్పిన 10 glasses-లోని నార్మల్ ప్లెయిన్ వాటర్ ఒక 2-3 glasses తీసుకుంటే మిగతావన్నీ ఇలా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చా? నో ఒక 6 glasses ప్లెయిన్ వాటర్ తీసుకున్నారనుకో ఒక 2 to 3 glasses మనం ఇలా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే పద్మ, చార్ట్ రూపంలో వారం అంతా స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలియచేయండి. సో స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ స్నాక్స్ ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ మిడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకునే స్నాక్స్ ఎలా ఉండాలో మరి ఈ వారం అంతా మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ చార్ట్ చూసేయండి. సోమవారం నానబెట్టిన పల్లి అండ్ ఫ్రెష్ కొబ్బరి సాలడ్, మంగళవారం కోకోనట్ వాటర్ అండ్ పపాయా జ్యూస్, అలాగే నట్ అండ్ డేట్స్ రోల్, బుధవారం బనానా అండ్ పీనట్ బటర్ మిల్క్ షేక్, అవకాడో శాండ్విచ్, గురువారం
డేట్స్ యాపిల్ అండ్ ఓట్స్ షేక్ అండ్ తవా పనీర్. శుక్రవారం ఆల్మండ్ అండ్ పిస్తా మిల్క్ అండ్ హమ్మస్ విత్ వెజిటబుల్స్. శనివారం బనానా బటర్ మిల్క్ షేక్ అండ్ రాజ్మా సాలడ్. ఆదివారం కోకోనట్ వాటర్ అండ్ పపాయా షేక్, అలాగే బేక్డ్ మసాలా టోఫు. వారం అంతా ఎటువంటి స్నాక్స్ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదండి. సో పద్మ, ఏ 2 రెసిపీస్ని చార్ట్ నుండి ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు. సో మరి ఇవాళ మనం తయారు చేసుకోబోయే 2 రెసిపీస్లో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కోకోనట్ వాటర్ పపాయా జ్యూస్, అలాగే సెకండ్ రెసిపీ రాజ్మా సాలడ్. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ కోకోనట్ వాటర్ పపాయా జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో కోకోనట్ వాటర్ అండ్ పపాయా జ్యూస్. సో కోకోనట్ వాటర్ చాలాసార్లు మీరు చెప్తూ ఉంటారు, కానీ మీరు ఇందులో స్పెషల్గా చియా సీడ్స్ అండ్ అల్లం కూడా పెట్టారు. సో ఈ కాంబినేషన్ మిడ్ మార్నింగ్ స్నాక్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో ఎప్పుడు కూడా లిక్విడ్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు 2 hours టు డే టైం ఎక్కువ ప్లాన్ చేసుకోవడం బెటర్. అది ఈవినింగ్ అయ్యే కొద్దీ మనం కొంచెం లిక్విడ్స్ని తగ్గించుకుంటూ వెళ్ళడం బెటర్. లేదు అంటే నిద్రలో డిస్టర్బ్ అయిపోవడం ఒకటి, ఎక్కువ ఫ్రీక్వెంట్ యూరినేషన్స్కి వెళ్ళడం వల్ల నిద్ర డిస్టర్బ్ అయిపోవడం లాంటివి ఉంటుంది. కాబట్టి మార్నింగే నేను ఎప్పుడు కూడా ఏదర్ జ్యూసెస్ కానివ్వండి, షేక్స్ కానివ్వండి, ఇలాంటి జనరల్గా మార్నింగ్ పెట్టుకుంటూ ఉంటాను. సో దట్ మనకు ఈవినింగ్ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. సో మార్నింగ్ టైంలో అండ్ ఇంకొక అడ్వాంటేజ్ మనము ఇలాంటి లిక్విడ్స్ని ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే డ్యూరింగ్ ద డే మనకి ఎక్కువగా డిహైడ్రేట్ అవుతూ ఉంటాం. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి, ఆర్ మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారు, లైక్ చాలా స్వెట్ అవుతుంది, మనకు లాస్ అవుతూ ఉంటుంది. సో దీన్ని రిప్లెనిష్ చేయడానికి మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ని మళ్ళీ మనం ఇన్స్టెంట్గా తిరిగి పొందడానికి ఏంటంటే ఇలాంటి రెసిపీస్ అనేవి చక్కగా హెల్ప్ అవుతాయి. సో కొబ్బరి నీళ్ళు అనేవి జనరల్గా అందరం తాగుతూనే ఉంటాం, ఎవరైనా ఈజీగా ఉంటుంది కాబట్టి, ఈజీ అవైలబుల్గా ఉంటుంది కూడా కాబట్టి. సో మనం చేసుకునే ఏదైనా జ్యూసెస్ని ఇలాంటి కొబ్బరి నీళ్ళతో ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, వి గెట్ మల్టీ గ్రూప్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది ఒక్క రెసిపీలోని మనము పొందే అవకాశం ఉంటుంది. సో అలాంటిదే ఈ రెసిపీ. ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు ఎందుకు పెట్టుకున్నామంటే మనకి ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సోడియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి పొటాషియం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ప్లేయర్స్, అథ్లెట్స్, లైక్ స్పోర్ట్స్ పీపుల్కి ఏంటంటే దే లూజ్ అ లాట్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం త్రూ స్వెట్. సో దీన్ని మళ్ళీ మనం పొందకపోతే చాలా త్వరగా నీరసపడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి యాడ్ చేసుకొని మళ్ళీ మనం ఏదైనా ఫ్రూట్ తోటి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఎస్పెషలీ పపాయా. పపాయా ఇస్ వెరీ హై ఇన్ ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అండ్ వైటమిన్ ఏ కూడా మనకి ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. డైజెషన్లో పపాయా రోల్ ఇస్ అ లాట్ అని చెప్పాలి. సో చాలామంది హై ప్రోటీన్ డైట్ మీద ఉంటారు కదా. సో ఆ హై ప్రోటీన్ డైట్ మీద ఉన్నటువంటి వాళ్ళకి డైజెషన్ ఈజీగా అవ్వాలి, ఆ ప్రోటీన్ మెటబాలిజం త్వరగా అవ్వాలి అనుకున్నప్పుడు పపాయాని ఫ్రీక్వెంట్గా తీసుకోవడం మంచిది. కానీ చాలామంది అసలు పపాయా అంటే పారిపోయే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డ్రింక్ తయారు చేసి ట్రై చేయండి, డెఫినెట్గా యూ విల్ లైక్ ఇట్. అండ్ మళ్ళీ మనము ప్రతి దాంట్లో కూడా హెల్తీ ఫ్యాట్స్ అనేది ఉండాలని చెప్తూ ఉంటాను కదా. సో ఇలా మనం ఒక హెల్తీ ఫ్యాట్స్ని ఈజీగా యాడ్ చేసుకోవాలి అంటే చియా సీడ్స్ ఆర్ ద బెస్ట్ అని చెప్పాలి. చియా సీడ్స్లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, సల్ఫర్, యూ నేమ్ ఇట్ మనకి ఇందులో చాలా ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి బట్ దీన్ని యూస్ చేయటం ఎలా అంటే కేవలం నానపెట్టిన చియా సీడ్స్ని మాత్రమే మనము ఇందులో మిక్స్ చేసుకొని తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు మనకు బోల్డ్ బెనిఫిట్స్ అనేది వచ్చేస్తుంది. కొంచెం జింజర్ యాడ్ చేసుకోండి, సో దట్ మనకి డైజెషన్కి, గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటే ఏమైనా ఉన్నా కూడా మనకి తగ్గే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇలా చెప్పాలంటే మోనికా, దిస్ రెసిపీ ఇస్ ద బెస్ట్ రెసిపీ ఫర్ ఎనీ బడీ అని చెప్పొచ్చు. బట్ స్పోర్ట్స్ పీపుల్కి ఏంటంటే దే ఫోకస్ మోర్ ఆన్ పర్టికులర్ న్యూట్రియంట్స్, కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే పద్మ, అండ్ నానబెట్టిన చియా సీడ్స్ వేసుకుంటున్నాం కదా, ఇందులోని చియా సీడ్స్ని మనం ఏ కాంబినేషన్లో తీసుకుంటే మంచిది? అంటే పాలతోనా, పెరుగుతోనా, లేకపోతే ఇలా కోకోనట్ వాటర్లో, జ్యూస్లో, విచ్ కాంబినేషన్ ఇస్ గుడ్? చియా సీడ్స్ యొక్క బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ కెన్ మిక్స్ విత్ ఎనీథింగ్. ఓకే, పెరుగు, పాలు, మజ్జిగ, జ్యూస్, వాటర్, ఈవెన్ మనం తినే ఫుడ్లో కూడా ఒక స్పూన్ కలిపేసుకొని కూడా తినేయచ్చు, ఏదైనా పుడ్డింగ్స్లో కలిపేసుకోవచ్చు. సో ఇట్ కెన్ మిక్స్ విత్ ఎవ్రీథింగ్. ఓకే, కోకోనట్ వాటర్ పపాయా జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ రాజ్మా సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో పద్మ, మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే చెప్పేశారు, ఇప్పుడేమో ఇది ఈవినింగ్ స్నాక్. సో ఈవినింగ్ స్నాక్స్కి చాలా మంది ప్రోటీన్ బార్స్ తీసుకుంటూ ఉంటారు, మీరు అన్నారు కదా అంటే ఎక్కువగా తీసుకోవడం బెటర్ అని. ఎందుకు ప్రోటీన్ బార్స్? అంటే ఎనీథింగ్ రెడీ టు ఈట్ ఫుడ్ అనేది మనకు ఒక ప్రాసెస్ అనేది దాంట్లో జరుగుతూ ఉంటుంది. సో త్రూ దట్ ప్రాసెస్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో లైక్ నట్స్ కానీ ఇంకేవైనా కానీ దే మైట్ లూజ్ సమ్ ఆఫ్ ద న్యూట్రిషనల్ వాల్యూస్ వైల్ దే డూ ద రోస్టింగ్ ప్రాసెస్ కానీ ఆ మిక్సింగ్లో కానీ కొంతవరకు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ అనదర్ థింగ్, ఎనీ ప్రాసెసింగ్ వెళ్ళే కొద్దీ మనకు న్యూట్రిషనల్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. కాబట్టి బెటర్ టు అవాయిడ్. అండ్ అందులో ఉండే షుగర్స్ కూడా కంపారిటివ్గా ఎక్కువగానే ఉంటాయి.
కాబట్టి బెటర్ నాట్ టు యూజ్ దెమ్, బట్ వన్స్ ఇన్ వైల్ ఈజ్ ఓకే, బట్ నాట్ రెగ్యులర్. మన ఇంట్లో చేసుకోవచ్చు కదా సేమ్ ప్రోటీన్ బార్స్ ఇంట్లో చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకున్నవి తినొచ్చు, ఆల్వేస్ బెటర్. సో రాజ్మా సాలడ్ దగ్గరికి వచ్చేసరికి రాజ్మా ఎందుకు మీరు ఈవినింగ్ స్నాక్ కి చెప్పారు, అండ్ అలాగే ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో జనరల్గా మనం లంచ్ అనేది అరౌండ్ 1-1:30 యూజువల్గా అయిపోతుంది కదా, అండ్ డిన్నర్ వచ్చేసి అర్లీగా తీసుకున్నా బై 7-7:30 అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 6-7 అవర్స్, అక్కడ 6 అవర్స్ గ్యాప్ ఉండిపోతుంది. సో ఈ 6 అవర్స్ ఆఫ్ గ్యాప్లో ఏంటంటే మనం ఒక హెవీ మీల్ అనేది మధ్యలో ఇవ్వాలి. హెవీ మీల్ ఇన్ ద సెన్స్ నాట్ లైక్ క్వాంటిటీ వైజ్, క్వాలిటీ వైజ్ మనకి హెవీగా ఉండాలి. సో అలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డిన్నర్లో మనము హెవీగా తినకుండా ఉండడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో మనం తీసుకునే ఈవినింగ్ స్నాక్ కూడా అలాంటిది అనమాట. సో బేసిక్గా రాజ్మా అనేది ఇంత క్వాంటిటీ తీసుకున్నా సరే దట్ ఎనర్జీ లెవెల్స్ వి గెట్ ఆర్ రియలీ హై, బికాస్ రాజ్మా ఈజ్ కన్సిడరబుల్లీ లైక్ మీట్ ఎంత ప్రోటీన్ మనకు వస్తుందో, రాజ్మా ఈజ్ ఆల్సో అనదర్ వెరీ వెరీ హెల్దీ ప్రోటీన్ సోర్స్, ఎస్పెషలీ వెజిటేరియన్స్ అని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ దాట్ మోనికా, ఇందులో నుంచి లభించే పోషక విలువలు కూడా అత్యధికం అని చెప్పాలి. అన్ని అంటే మన లెగ్యూమ్స్ ఫ్యామిలీలో ఏది తీసుకున్నా కూడా రాజ్మాలో ఉండే పోషకాలు అన్నిట్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక ఐరన్ కంపారిజన్ చేసుకున్న కాల్షియం కానీ ఇవన్నీ కూడా అనమాట. కాబట్టి అండ్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పోర్ట్స్ పీపుల్ కదా. సో అందుకని రాజ్మాని వీక్లీ ట్వైస్ అట్లీస్ట్ మీరు డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. అండ్ బట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ వెల్ సోక్డ్ అండ్ బాయిల్డ్, లేకపోతే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవటానికి మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే అందులో ఆనియన్ కానీ, టొమాటో కానీ, లైక్ క్యారెట్ కానీ, నానపెట్టిన పల్లీలు కానీ, లేదా పచ్చి కొబ్బరి కానీ ఇలాంటివి యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ డైజెషన్ అనేది ఈజీ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మనము ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఏదైతే యాడ్ చేస్తామో, పల్లీలు అంటే లైక్ వైటమిన్ ఈ మనకు హెల్తీ ఫ్యాట్ అందరికీ తెలుసు, అది మనకి పల్లీల్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫ్యాట్ ఏదైనా మనం ఇందులో యాడ్ చేసుకున్నామంటే అగైన్ మనం ప్రోటీన్ క్వాంటిటీ పెంచుకున్న వాళ్ళం అవుతాము. మంచి ఫ్యాట్స్ కూడా మనకు యాడ్ అవడం వల్ల ఏంటంటే ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. లేదా మీరు పచ్చి కొబ్బరి కూడా వాడచ్చు. ఇక్కడైతే మనం ఇంకా లెట్యూస్ అండ్ టొమాటో కూడా వేసుకుంటున్నామండి. సో అగైన్ దీస్ విల్ రిలీజ్ కొంచెం డైజెషన్ అనేది ఈజ్ చేస్తుంది కాబట్టి. అండ్ ఆల్సో వాటర్ ఎక్కువగా ఉంటుంది రెండిట్లో కూడా కదా. సో దిస్ విల్ కంపన్సేట్ మొత్తం హోల్, ఇప్పుడు మనకి ప్రోటీన్ అనేది వెరీ హార్డ్ టు డైజెస్ట్. సో ఇలాంటివి ఏంటంటే ఇట్ విల్ ఈజ్ ద డైజెషన్. ఓకే పద్మ, రాజ్మా సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. రమా ఇలా అడుగుతున్నారు, మా మదర్కి సోరియాసిస్ ఉంది, ఎగ్స్ తీసుకోవచ్చా తెలియచేయండి. హలో రమా గారు. సో సోరియాసిస్ ఉన్నప్పటికీ కూడా ఎగ్ తీసుకోవడం మంచిదే. అండ్ ఎస్పెషలీ ఎల్లో ఇవన్నీ కూడా మీరు తీసుకోండి, ఎందుకంటే B12 వైటమిన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వైటమిన్ డి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి హెల్తీ ప్రోటీన్ కోసం మీరు ఎగ్ తీసుకోవచ్చు. అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఖచ్చితంగా మనకు సోరియాసిస్ ఉన్నటువంటి వాళ్ళకు ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు omega-3 ఎక్కువగా ఉన్నటువంటి ఫిష్ కానివ్వండి, అలాగే వాల్నట్స్ కానివ్వండి, ఇలాంటివి ప్లాన్ చేసుకోండి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ కోకోనట్ వాటర్ పపాయా జ్యూస్. సో జనరల్గా అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వర్కౌట్స్ చేయడం కానివ్వండి, ప్రాక్టీస్ చేయడం కానీ, ఆ ప్రాక్టీస్ కూడా ఏంటంటే లాంగ్ అవర్స్ అనమాట, 3 to 4 hours అలా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళ బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చే లిక్విడ్స్ తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా 8 to 10 glasses ఆఫ్ వాటర్ కంపల్సరీగా వాళ్ళ డైట్లో ఉండాలి. సో ఓన్లీ వాటర్ తీసుకోవడం కన్నా ఏవైనా ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఏవైనా వెజిటబుల్స్ కానీ, అలాంటి జ్యూసెస్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళు లిక్విడ్స్ తీసుకుంటున్నారు కాబట్టి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో మరి ఈ జ్యూస్ అలాంటిదే. సో అథ్లెట్స్ అయినా, బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళైనా, ఫిట్గా ఉండేవాళ్ళు కానీ, ఏవైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ జ్యూస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మిడ్ మార్నింగ్ స్నాక్గా తీసుకోవడం కంటే 11 to 11:30 టైంలో. సో ఈ జ్యూస్ తయారు చేసుకునేటప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం ఇందులోని పపాయ. సో పపాయాలోని చక్కటి ప్రోటీన్ ఉంటుంది, పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు కూడా పపాయ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇందులో మనకి ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ ఏ ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ హెల్దీ ఫ్రూట్ అని చెప్పొచ్చు. సో పపాయాని మనం చక్కగా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. సో పపాయ పీసెస్ని యాడ్ చేసుకుందాం. అండ్ ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం కోకోనట్ వాటర్. సో కోకోనట్ వాటర్లోని మనకి చాలా రకాల మినరల్స్ ఉంటాయి. ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ రావడానికి కూడా కోకోనట్ వాటర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
సో కోకోనట్ వాటర్, కోకోనట్ ప్రోడక్ట్ ఏదైనా సరే, అంటే కోకోనట్ మిల్క్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, మనం జ్యూస్ రూపంలో ప్లాన్ చేసుకున్నప్పుడు, అంటే జ్యూసెస్ ప్లాన్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవడానికి బాగుంటాయి. సో ఇందులో మనం కోకోనట్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో ఉండే ఆ చక్కటి మినరల్స్ అన్నవి మన బాడీకి ఎంతో అవసరం అండ్ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా బాగా హెల్ప్ చేస్తాయి. సో డైజెషన్కి హెల్ప్ చేసే జింజర్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం ముక్కలు, కాస్త దాల్చిన చెక్క పొడి, అలాగే మనకి ఏవి తీసుకున్నా సరే వైటమిన్ సి అన్నది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అదే మనకి ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. సో నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సరిపడాన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవాలి. సో ఇన్స్టెంట్గా మీ ఎనర్జీని బూస్ట్ చేసుకోవడానికి, డీహైడ్రేషన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చక్కటి డ్రింక్ రెడీ అయిపోయింది. చాలా మంది అథ్లెట్స్ ఏం చేస్తారంటే ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటివన్నీ మిక్స్ చేసుకొని ఆర్టిఫిషియల్వి తీసుకుంటూ ఉంటారు. వాటికన్నా ఇలా న్యాచురల్గా మీరు ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూసెస్ అయితే మీకు ఎక్కువగా హెల్ప్ చేస్తాయి అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో మన జ్యూస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. దీంతో పాటు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం, దీన్ని మరింత హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడానికి చియా సీడ్స్, నానబెట్టిన చియా సీడ్స్. చూసారు కదా ఇది ఎలా జిగురుగా ఉందో. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇది మనకి లాట్ ఆఫ్ ఫైబర్ని ఇస్తుంది. ఫైబర్ చాలా అవసరం కదండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఫైబర్ కూడా మనం బ్యాలెన్స్డ్గా అంతే తీసుకోవాలి. అప్పుడే మనకి ఇండైజెషన్ కానీ కాన్స్టిపేషన్ కానీ రాకుండా ఉంటాయి. సో ఇందులో మనకి ఫైబర్తో పాటు చక్కటి గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో కంపల్సరీగా చియా సీడ్స్ని నానబెట్టి మాత్రమే తీసుకోండి. సో ఇప్పుడు ఇందులో చక్కగా చియా సీడ్స్ యాడ్ చేసుకుందాం. సో చియా సీడ్స్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుందాం. కోకోనట్ వాటర్, పపాయ జ్యూస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ రాజ్మా సాలడ్. సో స్పోర్ట్స్ పీపుల్ ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్ళే ముందు కానీ లేకపోతే లైక్ కాసేపు ప్రాక్టీస్ చేసాక మధ్యలో గ్యాప్ టైంలో కానీ స్నాక్స్ తినాలనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రాజ్మాతో ఏమైనా స్నాక్స్ చేసుకుంటే బెటర్. రాజ్మాలో మనకి హై ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ రాజ్మా మనకి మీట్ వల్ల మనకి ఎంత మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అందుతాయో రాజ్మాలో కూడా వెజిటేరియన్స్ కోసం అంతే మంచి చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ అందుతాయి. సో వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా చక్కగా ఇలా రాజ్మాతో సాలెడ్ ప్రిపేర్ చేసుకోండి. సో ముందుగా బాయిల్ చేసుకున్న రాజ్మా వేసుకుందాం. ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం పల్లీలు. సో రాజ్మా తీసుకోవడం వల్ల కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతుంది ఉంటుందన్నమాట. సో అలా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి, ఎసిడిటీ లేకుండా ఉండాలి అంటే గుడ్ ఫ్యాట్స్ని యాడ్ చేసుకోవాలి. మనకి బాయిల్ చేసుకున్న ఈ పల్లీల్లోని చక్కటి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, వైటమిన్ ఈ ఉంటుంది అండ్ అలాగే బోల్డ్ అంతా ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. సో పల్లీలు యాడ్ చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, అగైన్ వైటమిన్ సి అండ్ ఫైబర్, కొంచెం ఉప్పు, కాస్త నిమ్మరసం, కొత్తిమీర, అగైన్ వైటమిన్ సి అండ్ ఫైబర్. అలాగే ఇందులో మనం యాడ్ చేసుకుంటున్నాం కాస్త లెట్యూస్. ఇందులో మనకి బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్. సో ఒకవేళ మీకు లెట్యూస్ దొరకకపోతే మీరు కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా ఆకుకూరని యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ మనం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం, లేదంటే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ సాలెడ్స్కి ఎప్పుడైనా ఆలివ్ ఆయిల్ మనకి డ్రెస్సింగ్కి చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే మీరు
రాజ్మా లాంటివి తీసుకునేటప్పుడు, హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది అనే ప్రాబ్లం మీకు రాకుండా ఉండాలి అంటే గుడ్ ఫ్యాట్స్ని కానీ లేకపోతే చక్కటి వెజిటబుల్స్ని కానీ లేదా నిమ్మరసం కానీ యాడ్ చేసుకోండి. సో అవన్నీ మనం ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్తీ అండ్ చక్కగా డైజెషన్ కూడా అయిపోతుంది. సో మన సాలెడ్ రెడీ అయిపోయింది. ఈజీగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడానికి కూడా ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో చక్కగా ఫ్రెష్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఇలా లెట్యూస్ లీవ్స్లో కూడా వేసుకోవచ్చు. రాజ్మా సాలెడ్ రెడీ అయిపోయింది. కోకోనట్ వాటర్, పపాయా జ్యూస్ అలాగే రాజ్మా సాలెడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కోకోనట్ వాటర్, పపాయా జ్యూస్ కి కావలసిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొబ్బరి నీళ్లు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి చిటికెడు, అల్లం తురుము 1/2 టీ స్పూన్, నానబెట్టిన చియా సీడ్స్ 2 టీ స్పూన్లు. కోకోనట్ వాటర్, పపాయా జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బొప్పాయి ముక్కలు, కొబ్బరి నీళ్లు, అల్లం ముక్కలు, దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం, తగినన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకొని ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని నానబెట్టిన చియా సీడ్స్ ఒక 2 స్పూన్లు యాడ్ చేసి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కోకోనట్ వాటర్, పపాయా జ్యూస్ రెడీ. రాజ్మా సాలెడ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉడికించిన పల్లీలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, లెట్యూస్ 1 కప్పు. రాజ్మా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన రాజ్మా, ఉడికించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర, లెట్యూస్, ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే రాజ్మా సాలెడ్ రెడీ. దేవి ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 45 ఇయర్స్, నాకు రీసెంట్ గా డయాబెటీస్ ఉందని డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎటువంటి డైట్ ని ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ లో తగ్గించుకోవచ్చు తెలియచేయండి. హలో దేవి గారు, మీకు ఇప్పుడే డయాబెటీస్ వస్తుంది అని తెలిసింది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీ డైట్లో నిజంగా కొన్ని జాగ్రత్తలు పాటించారు అంటే యూ డోంట్ రియల్లీ హ్యావ్ టు మెయింటైన్ టాబ్లెట్స్ ఆల్సో. సో అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకునే ఆహారంలో స్టార్చ్ కంటెంట్ని బాగా తగ్గించండి. అంటే మరపట్టించిన బియ్యం కానివ్వండి, మైదా ప్రోడక్ట్స్ కానివ్వండి, బ్రెడ్, నూడిల్స్ వగైరా ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గించేయాలి. దీని ప్లేస్లో మీరు మిల్లెట్స్ని యాడ్ చేసుకోండి. అండ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని, ఆకుకూరల్ని ఇలాంటివి ఎక్కువగా మీరు డైట్లో యాడ్ చేయండి. అలాగే హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి. రా మీల్ వన్స్ ఎ డే ప్లాన్ చేయండి. మొలక తెచ్చినటువంటి ధాన్యాలు అలాంటి వాటిని తీసుకోండి. అలాగే గోధుమ గడ్డి ఇలాంటి వాటిని జ్యూసెస్ ఫామ్లో కూడా మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారంటే డయాబెటిక్ అనేది మీకు ఒకవేళ ఇనిషియల్గా ఇప్పుడు తెలిసినా సరే మీరు ఇలా డైట్ ఫాలో అయ్యారంటే మీరు మెడిసిన్ వాడకుండా కూడా మీరు హెల్తీగా మెయింటైన్ చేయొచ్చు. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో స్పోర్ట్స్ పీపుల్ ఎటువంటి మిడ్ మార్నింగ్ స్నాక్ అలాగే ఈవినింగ్ స్నాక్ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మీ అందరి కోసం చక్కటి కోకోనట్ వాటర్, పపాయా జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఇందులో కోకోనట్ యాడ్ చేసుకున్నాం. చక్కటి మినరల్స్, పపాయా, ప్రోటీన్, వైటమిన్ ఏ, ఫైబర్ అండ్ అలాగే చియా సీడ్స్, గుడ్ ఫ్యాట్స్ అండ్ బోల్డ్ అంతా ఫైబర్. సో ఇలా మీరు జ్యూస్ని ప్లాన్ చేసుకుంటూ చక్కగా నిమ్మరసం కూడా వేసుకున్నాం కాబట్టి వైటమిన్ సి లభిస్తుంది. ఇలాంటివి ఏంటంటే మిడ్ మార్నింగ్ స్నాక్గా బాగుంటాయి. లిక్విడ్స్ ఎక్కువగా మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే తీసుకుంటే మంచిది. అండ్ సాలిడ్ ఫుడ్ మనం కొంచెం ఈవినింగ్ స్నాక్స్కి ఉంచుకుంటే బెటర్. సో ఈవినింగ్ స్నాక్ అనగానే చక్కటి రాజ్మా సాలెడ్. అగైన్ రాజ్మాలో మళ్ళీ ప్రోటీన్ ఉంటుంది అండ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాము. వాటిలో మనకి వివిధ రకాల వైటమిన్స్ అండ్ ఫైబర్ లభిస్తుంది. అండ్ రాజ్మా చక్కటి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ మీట్కి సమానంగా ఇందులో మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇలాంటి చక్కటి రాజ్మా సాలెడ్ని ఈవినింగ్ స్నాక్గా తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. అండ్ మీ ప్రాక్టీస్కి కూడా సరిపడే అంత ఎనర్జీ మీకు ఇలాంటి సాలెడ్ వల్ల అందుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో 2 చక్కటి రెసిపీస్ని పరిచయం చేసాం. మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్. 2 చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. ఫిట్గా ఉండండి, హెల్దీగా ఉండండి. మరి రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.